అండ్ నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. హాయ్. ఇంకా ఈరోజు వీడియో ఏంటిదంటే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. మేము చార్మినార్కి వెళ్ళామని చెప్పాను కదా, ఏమేమి తీసుకున్నామని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో అయితే చెప్పలేదన్నమాట, ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మేము ఈ క్లాత్ తీసుకున్నాం అనమాట. నేను వీడియోలో కూడా చూపించాను కదా, మేము క్లాత్ షాప్కే వెళ్ళాం. ఫస్ట్ ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇదైతే కలంకారీ క్లాత్ నేమ్ ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ మీకు తెలిసే కింద కమెంట్ చేసేయండి. కింద అయితే బార్డర్ ఇలా డిజైన్ వచ్చిందనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఇదైతే డిఫరెంట్గా కుట్టిద్దాం అని చెప్పేసి తీసుకున్నాము. ఎలా కుట్టించుకుంటుందో కూడా ఆ వీడియో కూడా పెడతాను, షార్ట్ పెడతాను, లాంగ్ వీడియో అయితే ఏం పెట్టను అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది నాకైతే. ఇదైతే నార్మల్ ఇది కొన్నాం. దీని కాస్ట్ వచ్చేసి ఒక 500 అయితే పడింది అనమాట. నాకైతే వర్త్ అనిపించింది. ఒకవేళ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ అయితే మేము బ్లౌజ్ పీస్ అయితే కొన్నాం అనమాట. ఇదైతే కొన్నాం, స్టిచ్ చేయించిన తర్వాత చూపిస్తున్నాను. ఇదే అనమాట క్లాత్. ఇలా మంచిగా నైట్ పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. ఇదైతే లావెండర్ కలర్ అనమాట. నైట్ పార్టీస్కి ఇంకా అలా అయితే చాలా బాగుంటుంది. బ్లౌజ్ డిజైన్ కూడా ఇలా అయితే వేయించాము, బోర్డ్ నెక్. మాకైతే బోర్డ్ నెక్ ఎక్కువ ఇష్టం కాబట్టి అలా వేయించాము. నెక్స్ట్ ఏంటి, ఇది దేని మీద తీసుకున్నామంటే యాక్చువల్లీ ఈ శారీ మీదకి అయితే తీసుకున్నాం అనమాట. ఈ శారీ మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి తెప్పించి ఇలా లెహెంగా కింద కుట్టించామన్నమాట. మంచి ఇలాంటి పీచ్ కలర్సే బాగా ట్రెండ్ అవుతుంది కదా, అలానే ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. దాని మీదకి బ్లౌజ్ పీస్ చార్మినార్లో కొనుక్కున్నాము. ఈ లెహెంగా మీదకి అయితే ఈ చున్నీ అయితే తీసుకున్నాం అనమాట. ఇది కూడా చార్మినార్లోనే తీసుకున్నాము. ఇది కూడా లావెండర్ కలర్ అనమాట. ఇది నైట్ పార్టీస్కి అలా అయితే బాగుంటుంది. మాకైతే మంచిగా సెట్ అయింది అనమాట. ఇంకా మీకు ఈ లంగాని ఎలా అనిపించిందో, బాగుందా లేదా అనేది కింద కమెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే క్లాత్ వర్క్ అయితే ఇవే తీసుకున్నాము. నెక్స్ట్ జ్యువెలరీకి అయితే వచ్చేసేద్దాం. అయితే ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తున్నాను అనమాట. ఇంకా మేము జ్యువెలరీ అయితే హోల్సేల్ షాప్లో తీసుకున్నాము. మాకు వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి మాకైతే హోల్సేల్ అన్నీ ఎక్కువ కాకుండా కొన్ని ఐటమ్స్ తీసుకున్నా మాకు ఇచ్చేశారు. ఇంకా ఫస్ట్ అయితే ఇదన్నమాట నెక్ సెట్, చాలా బాగుంది. దీని కాస్ట్ అయితే 1450 పడింది అనమాట. బయట చూసుకుంటే అట్లీస్ట్ ఒక 3000 ఉంటుంది. అందుకే ఎక్కువ హోల్సేల్ అలా తీసుకోవడానికి ట్రై చేస్తుండండి. తీసుకొని ఫ్యామిలీ వాళ్ళంతా షేర్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగా చైన్ అయితే ఇలా వచ్చిందనమాట నెక్ సెట్. ఇయర్ రింగ్స్ అయితే చాలా సింపుల్గా వచ్చింది, హెవీగా కూడా లేదు. ఈ మధ్య ఎక్కువ సింపుల్గా ఇష్టపడుతున్నాం, అందుకే ఇలాంటి సింపుల్గా చూసుకున్నాం అనమాట. ఇంత చిన్నగా వచ్చింది ఇయర్ రింగ్స్. నెక్స్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్కి నేను ఎప్పుడైతే కాస్ట్ చెప్పాను, కావాలంటే నెక్స్ట్ చెప్తాను. మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎంత ఉంటుంది బయట కానీ ఇంకా హోల్సేల్లో కూడా ఎంత ఉంటుందో మీరు ఒకసారి గెస్ చేసి కింద కమెంట్ చేసేయండి. చాలా తక్కువకి వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఆ రేట్కి వచ్చింది అనమాట. బ్యాంగిల్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది. సింపుల్గా వేసుకోవాలనుకుంటే మాత్రం ఇట్లాంటివి అయితే చాలా బాగుంటాయి. లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అది. ఇదైతే లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అనమాట. మంచిగా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు ఇది ఒక్కటి వేసుకున్నా చాలు, మంచిగా ఉంటుంది. ఒక హెవీ జస్ట్ ఒక 60 రూపీస్కే వచ్చింది. మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అనుకుంటా, చాలా తక్కువకి వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. బయట అయితే ఇది అట్లీస్ట్ ఒక 300-400 అని ఉంటుంది. ఇదైతే మేము జస్ట్ 60 రూపీస్కే తెచ్చాము, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అనుకుంటా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఇన్విజిబుల్ చైన్ అనమాట. నేను లాస్ట్ ఒక షార్ట్ వీడియో పెట్టాను, అందులో నేను మా ఇంటి దగ్గర మార్కెట్లో ఇన్విజిబుల్ చైన్ కూడా చూశాను. అదే నాకు 200 చెప్పారనమాట వాళ్ళు. ఇన్విజిబుల్ చైన్ సేమ్ ఇదే డిట్టో. ఇంకా వేరే సింపుల్గా ఉండే అదేమో 70 రూపీస్ అనమాట.
నేను మార్కెట్లో చూసింది ఇంకా ఇదైతే రెండు సేమ్ అనమాట. ఇంకా ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది, కానీ ఇది నాకు జస్ట్ 100 రూపీస్కే వచ్చింది అక్కడ. నేను మార్కెట్లో చూసినప్పుడు అయితే 300 అన్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే 100 రూపీస్కి వచ్చింది. అఫ్కోర్స్ హోల్సేల్ రేట్స్ అన్నీ అంతే ఉంటాయి, అందుకే మీరు ఒకసారి మీ ఫ్యామిలీ వాళ్ళందరూ తీసుకుంటారు, ఎట్లాగో అందరు తీసుకుంటూ ఉంటారు కదా, అలా హోల్సేల్లోనే తెచ్చుకొని మనీ పెట్టుకొని అందరు షేర్ చేసుకున్న బాగుంటుంది. అలా తక్కువకు వచ్చేస్తుంది, డబ్బులు కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదని నా ఒపీనియన్. ఇదే అనమాట ఇన్విజిబుల్ చైన్ మేము తీసుకుంది. చాలా సింపుల్గా ఉంది, ఎక్కువ హెవీగా వేసుకోవద్దు, చాలా లైట్ వెయిట్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటివి వేసుకోవచ్చు. ఇదైతే లావెండర్ కలర్ అనమాట. ఈ ప్రజెంట్ ఇప్పుడైతే లావెండర్ కలర్ ఇంకా పీచ్ కలర్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది. నేను ఒకటి ఇంకా మా సిస్టర్ ఒకటైతే తీసుకున్నాము. ఇదైతే 100 రూపీస్ పడింది మాకు. ఏం డిజైన్ కాకపోతే కలర్ చేంజ్ అనమాట. ఇది కొంచెం లైట్ గ్రీన్ వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా 100 రూపీస్ అనమాట. ఇలాంటివి అయితే 100 రూపీసే ఉండే అక్కడ. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, అసలు ఎక్కువ డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ అయితే ఈ చైన్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది మాకు 1100 పడింది. బయట అయితే అట్లీస్ట్ ఒక 2000 అని ఉంటుంది. ఇది కూడా సైడ్స్కి అయితే మంచిగా గ్రీన్ కలర్ ఇంకా వైట్ కలర్ స్టోన్స్ అట్లాంటివి అయితే వచ్చాయన్నమాట. సింపుల్ చైన్ ఇది, ఎక్కువ హెవీగా కూడా వేసుకోవద్దు అనుకుంటే మాత్రం ఇలాంటివి పేర్ చేస్తే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఈ మధ్య లావెండర్ కలర్స్ ఎక్కువ బాగా ట్రెండ్ నడుస్తుంది, అందుకే మేము కూడా లావెండర్ కలర్స్ ఎక్కువ చూస్ చేసుకున్నాము. ఇంకా దీని మీద ఇయర్ రింగ్స్ కూడా ఇంతే సింపుల్గా వచ్చాయన్నమాట, ఎక్కువ హెవీగా కూడా ఉండొద్దని చెప్పేసి సింపుల్ ఉన్నవే తీసుకున్నాము మేము కూడా. ఇదనమాట, దీని కాస్ట్ 1100 పడింది. దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కమెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఏంటిదంటే, నాకు మోస్ట్ ఫేవరెట్ అసలు జ్యువెలరీస్లో అన్నిట్లో నచ్చింది ఏదైనా ఉందంటే ఈ బ్రాస్లెటే అనమాట. బయట ఎక్కడ కూడా నేను ఇంతవరకు చూసిన దాంట్లో, షాపింగ్ చేసిన దాంట్లో ఎక్కడ కనిపించలే ఇలాంటి ఒక బ్రాస్లెట్ కానీ. అన్నీ సింపుల్వి కనిపించింది, డైలీ వేర్వి. అలాంటి బ్రాస్లెట్స్ అసలు ఎక్కడ బయట చూసినా కూడా కనిపించదు, అంత బాగుందన్నమాట. ఇది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అంతే ఎక్కువ హెవీ జ్యువెలరీస్ అలాంటివి వేసుకోవడం కన్నా ఇలా సింపుల్ వేసుకొని పేర్ చేస్తే లుక్ కూడా చాలా బాగుంటుంది, ఎలిగెంట్గా ఉంటాం, అందరిలో మనం కూడా స్పెషల్గా కనిపిస్తాము. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అన్నిట్లో ఫేవరెట్ ఏదైనా ఉందంటే నాకు ఈ బ్రాస్లెటే నచ్చింది. యాక్చువల్లీ మేము 2 తీసుకున్నాం అనమాట, ఒకటైతే కనిపిస్తలేదు, అది నేనైతే నెక్స్ట్ వీడియోస్లో షార్ట్స్లో అట్లా చూపిస్తాను అనమాట, అది పెట్టుకునేటప్పుడు. అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. ఒకటి సింపుల్, చాలా సింపుల్గా తీసుకున్నాం, ఒకటి కొంచెం ఎక్కువ డిజైన్ వచ్చింది కూడా తీసుకున్నాం అనమాట. అదే ఇదైతే మాకు 165 రూపీస్ పడింది అనమాట. వర్త్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని పేరేంటిది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, కానీ విక్టోరియన్ బీట్స్ అనుకుంటా, అందులో సింపుల్ చైన్ టైప్ అనమాట. ఇది బయట కొనుక్కుంటే అట్లీస్ట్ మనకు 1000, 1050, 1100 అలా అన్న ఉంటుంది. మాకు ఇది జస్ట్ 350కి వచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరో, జస్ట్ 350కే వచ్చింది. చైన్ అయితే ఇదన్నమాట. ఇలా అయితే వచ్చింది, సింపుల్గా ఉంది. సింపుల్గా పేర్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటివి యూజ్ చేయొచ్చు. ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తున్నాను, అంటే మా ఏజ్ ఉన్న వాళ్ళకి కాకుండా మా మమ్మీ వాళ్ళు తీసుకున్నది కూడా చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే అసలు 100కి 110 అని ఇవ్వచ్చు, అంత బాగుంది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇంకా దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఇదన్నమాట ఈ జ్యువెలరీ. దీనికి 350 రూపీస్ అయితే పడింది. చాలా సింపుల్గా ఉంది కదా. అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, వాళ్ళకే సెట్ అవుతుంది చెప్పాలంటే. ఇది కూడా జస్ట్ మాకు 250 రూపీసే పడింది. ఇట్లాంటివి కూడా బయట అసలు 300, 500 అట్లున్నాయి రేట్స్ అసలు. ఇది మాకు జస్ట్ 250కి వచ్చింది. చాలా సింపుల్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఇంకా మంచిగా స్టోన్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఇట్లాంటి వాటి కోసం మేము చాలా సెర్చ్ చేసాం, కానీ మాకైతే అక్కడ దొరికింది, ఇంకా చాలా తక్కువ రేట్లో దొరికింది. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే
ఇక్కడితో జ్యువెలరీ అయితే అంతా అయిపోయింది. నేను ఆ షార్ట్లో కూడా చెప్పాను ఏంటిదంటే మేము ఓన్లీ జ్యువెలరీ షాపింగే కాదు, మేము వెళ్ళిన షాప్ కంప్లీట్ హోల్సేల్ షాప్. అక్కడైతే అన్ని కాస్మెటిక్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి. అక్కడ మేము కొన్ని కాస్మెటిక్స్ అయితే కొన్నాము, అవి ఏంటంటే చూపిస్తాను. అఫ్కోర్స్ ఇవన్నీ బయట కూడా దొరుకుతాయి, అవే రేట్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం డిఫరెన్స్ అనమాట, ఒక 20-30 రూపీస్ 50 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. హోల్సేల్ కదా కొంచెం తక్కువనే ఉంటుంది. మేమైతే ఫేస్ మాస్క్ అయితే కొన్నామన్నమాట. ఒకటైతే ప్రొమగనేట్ కొలాజన్ మాస్క్, ఇంకా లెమన్ కొలాజన్ మాస్క్ అనమాట. ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లాంటివి అయితే బాగా యూజ్ అవుతుంది, అందుకని ఇవైతే కొన్నాము. ఇంకా నెక్స్ట్ వెట్ పైప్స్ అందరికీ తెలిసిందే. నేను అమెజాన్లో కొన్నప్పుడు, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ గుర్తులేదు, 300 రూపీస్కి నాకు 3 వచ్చాయి. కానీ జస్ట్ ఒక 60 రూపీస్ అనమాట మేము అక్కడ కొనింది. ట్రావెలింగ్ అట్లా చేసేటప్పుడు ఇట్లాంటివి అయితే బాగా యూజ్ చేస్తుంటాం కదా, అందుకని ఇదైతే ఒకటి తీసుకున్నాం అనమాట. జస్ట్ 60 రూపీస్కి వచ్చింది మాకు ఇది. ఇంకా ఒక ఐలైనర్ అయితే తీసుకున్నాం. ఇది సింపుల్, అందరికీ తెలిసిందే, బయట ఒకటే రేట్ ఉంటుంది, బయట అక్కడ కూడా ఒకటే రేట్ ఉందన్నమాట. ఇది మాకు 180 రూపీస్ పడింది. ఇంకొకటి చెప్పడం అయితే మర్చిపోయినా, మాస్క్ గురించి. బయట ఇలాంటి మాస్క్లు అయితే ఒక 100 రూపీస్ అన్న ఉంటుంది. నేను చాలా దగ్గర ట్రై కూడా చేశాను. ఇదైతే మాకు జస్ట్ 25 రూపీస్కే వచ్చింది. చెప్పాను కదా అక్కడ అన్నీ హోల్సేల్ రేట్లో ఉన్నాయి. ఇంకా అలా కాంబోలో అన్నీ హోల్సేల్ రేట్కి తీసుకొని అందరు ఒక్కొక్కటి తీసుకున్నా సరే అలా యూజ్ అవుతుంది, డబ్బులు కూడా చాలా తక్కువ అవుతుంది. ఇలాంటివి అయితే తీసుకోవాలని నేను రికమెండ్ చేశాను అందరికీ. నెక్స్ట్ అయితే లాక్మీ కాజల్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఐలైనర్, ఇది ఆల్రెడీ చెప్పేసాను అనుకుంటా. ఇంకా ఫైనల్ మోస్ట్ ఫేవరెట్ క్లిప్స్ అనమాట. ఇవైతే మీషోలో, ఫ్లిప్కార్ట్లో, ఇంకా బయట వెళ్ళిన షాప్స్ కానీ ఇంకా మార్కెట్స్లో అక్కడ అన్నీ దోలాడని నేను చూసినా కూడా క్వాలిటీ కొంచెం బాగాలేదు, తక్కువ రేట్కే వచ్చింది. కానీ ఇట్లాంటివి అయితే నాకు అసలు ఎక్కడ కనిపించలేదు. అందుకే అక్కడ కనిపించేసరికి హోల్సేల్లో అన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం. ఏ రోజు ఏ కలర్ కావాలంటే ఏది మ్యాచ్ అయితే అది పెట్టుకుందాం అని చెప్పేసి కంప్లీట్గా తీసుకున్నాము. ఈ కలర్స్ అనమాట మేము తీసుకున్నాం అయితే ఇవే అనమాట. మేము చార్మినార్కి వెళ్ళి ఇవే తీసుకున్నాం. ఇంకా మేము చార్మినార్కి వెళ్ళినామన్న మాటే కానీ చార్మినార్ అక్కడికైతే వెళ్ళలేదు. చాలా ఫొటోస్ ఇంకా వీడియోస్ అట్లా తీద్దాం అనుకున్నా, కానీ టైం లేక వెళ్ళలేదు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకున్నా సరే కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ టైం స్పెండ్ చేయండి, అయితేనే ఇంకా మంచి ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకుంటారు. ఇంకా అక్కడ కూడా టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది, ఫొటోస్ అట్లా కూడా దిగొచ్చు. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంకా అక్కడ కూడా జ్యువెలరీస్ అన్నీ ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, 100 అంటే 100. అక్కడ బాగాలేదని చెప్పేసి మేము ఇటు సైడ్ అయితే వచ్చామన్నమాట. జ్యువెలరీ అన్నీ మేము బేగం బజార్లో తీసుకున్నాం. ఇంకా ఈ క్లాత్స్ అయితే చార్మినార్లో తీసుకున్నాము. చార్మినార్లో అసలు దొరకని క్లాత్ అంటూ ఏది లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. క్లాత్, డ్రెస్సెస్ కానీ చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ నేను చూపించిన దాంట్లో మీకేది నచ్చిందో కూడా కింద కమెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలా లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియో మీలాంటి వాళ్ళకి రికమెండ్ అవుతుంది అనమాట. అలా వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది, అందుకే లైక్ చేయమని చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇంకా ఇలాంటి కంటెంట్స్ అన్నీ పెడుతూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.